హెబ్రీలకు రాసిన పత్రికలోంచి చదువుకుందాం. హెబ్రీలకు 13వ అధ్యాయం. హెబ్రీలకు 13వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదువుకున్నాం. హెబ్రీ 13. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీడి, ఆతిథ్యం చేయ మరొకటి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను వానపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉండను. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, ఈ సమయంలో సమాజంగా కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేయటకై మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు. ఈ వాక్యం నుంచి మా కొరకు నూతనంగా మాతో మాట్లాడి ప్రభా నూతన ప్రతిష్టతో నిన్ను నీ సన్నిధిలో ప్రార్థించటకు మాకు సహాయపడమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అంటే దేవుని మూలంగా పుట్టినవాడు ఆయన మూలంగా పుట్టినవాడిని ప్రేమిస్తారు. అంటే సహోదరులుగా ప్రభునందు ఉన్నవారిని ప్రేమిస్తాం. ఆ ప్రేమ ఎట్లా ఉండమంటున్నాడు? నిలవరముగా ఉండనీయుడు అంటే కొంచెం ఒత్తిడి జరిగినా మనకి ఇష్టం కలిగినా ఈ ప్రేమ నిండుగా ఉన్నప్పుడు అది అది వేవింగ్ ఉండదు, అది నిలవరంగా ఉండగలుగుతుంది సమృద్ధిగా ఉన్నప్పుడు. సో మనం అట్టి ప్రేమతో నిండి ఉండవాలి. సరే, ఇక్కడ 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరును వారితో కూడా బంధింపబడినట్టు సో మీరును బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు కాబట్టి కష్టం అనుభవించిన వారిని మీరు ఇక్కడ మనం కూడా శరీరంలో ఉన్నాం, శరీరంతో ఉన్నాం అనగా సంఘముతో ఉన్నాం. మనం అనేక మందిమైనను ఒక్క రక్తాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును బట్టి మనమందరము క్రీస్తు శరీరంలో ఏకమైనాం. కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 12వ అధ్యాయం 14వ వచనం. శరీరం ఒక్కటే అవయవంగా ఉండక, శరీరం ఒకటే అయితే ఆ ఒకటే అవయవం, ఆ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. అన్ని చేతులు కాదు, అన్ని కాళ్ళు కాదు. మరి ఒకటే అవయవం కాదు, అనేక అవయవాలు. అదే సమయంలో మన కడుపులో ఆర్గన్స్ ఇంకా ఉన్నాయి, గ్రంథులు ఉన్నాయి.
అవన్నీ వాటి వాటి పనులు నిర్వర్తిస్తున్నాయి ఒక శరీరంలో ఉండి. మరి ఏ ఒక్క అవయమైన దెబ్బ తగిలిందనుకో, అవయవం శరీరం అంతా శ్రమ అనిపిస్తుంది. మరి ఈ శరీరంలో ఏ అవయవాన్ని ద్వేషించదు. ప్రతి అవయవం, ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ ప్రతిదీ కూడా ప్రాముఖ్యమైనది. దేన్ని కూడా మనం నిర్లక్ష్య పెట్టకూడదు. అయితే వాటి వాటి స్థానంలో వాటి వాటి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఒకటికి కొన్ని బాహటంగా కనపడుతున్నాయి, మంచి కార్యాలు చేయటకు అవయవాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రాముఖ్యమైనవి, ఏది తక్కువ కాదు. అలాగనే క్రీస్తు శరీరంలో మనం అందరం ఏకమై ఉన్నాం. చూడు 27వ వచనం, 27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమైండి. సో ఈ రీతిగా మనము వేర్వేరు అవయవాలుగా ఉన్నాం, కానీ ఒక శరీరంలో ఉన్నాం. మరి ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి మనము కష్టములను అనుభవించిన వారిని, బంధకంలో ఉన్న వారిని ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోమన్నాడు. సో మనం ఎక్కడంతో సుఖం పడుతున్నాం. మరి ప్రభుని అంగీకరించిన, ప్రభు రక్తం చేత కొనబడిన సంఘము మరి దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు. మనం ఒక్కరం మాత్రమే కాదు, ప్రభునందు ప్రతి జనములో నుండి, ప్రతి భాష మాట్లాడే వారిలోని తన రక్తమిచ్చి కొని సంపాదించిన సంఘం. ఈ ప్రజలందరూ ఒక్క ప్రజలు. వారెవరంటే రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం. సో మరి ఇప్పుడు ఈ యొక్క జనమంతా సంఘమైనది. ఈ సంఘములో మనమందరం ఉన్నాం. కాబట్టి దేశములలో అనేక ప్రజలు ఉన్నారు. అయితే ప్రభు తన వారిని ఏర్పరచుకున్నాడు, సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే సంఘముగా ఉన్న దేవుని ప్రజలు ద్వేషించబడుతున్నారు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఐగుప్తులో హెబ్రీలు అని పిలువబడ్డారు. పని చేసుకుంటాకి ఎక్కడి నుంచో వచ్చారు అనే అర్థం. అది దాసులుగా ఎంచారు. వారిని ఐగుప్తీయులు ద్వేషించారు. ఇప్పుడు ఆత్మీయమైన దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న వారు ద్వేషించబడుతున్నారు. దేవుడు తన శిష్యులను ఏర్పరచుకున్నాడు, లోకం ద్వేషించింది. దేవుడు ఇదిగో నేను ఏర్పరచుకున్న సేవకుడు అని ప్రభు తన కుమారుని గురించి చెప్పినాడు. బిహోల్డ్ మై సర్వెంట్, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నాడు, నాకు ఇష్టుడు, నా ప్రాణం నాకు ఇష్టుడు అని యేసు ప్రభువుని గురించి చెప్పబడింది. అయితే దేవునికి ఇష్టుడు, కానీ లోకములో తృణీకరింపబడ్డవాడు. మరి ఆయన ఏర్పరచుకున్న వారు కూడా ద్వేషింపబడ్డారు, తృణీకరింపబడ్డారు, చంపివేయబడ్డారు. అపోస్తలులు చంపివేయబడ్డారు. ఏ కారణం బట్టి? ఏ నేరం చేశారా? లేదు. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి లోకం ద్వేషించింది, చంపేసింది. మరి ఇది లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. మరి దేనికి లోకము ఎందుకు మన మీద, ఏ విధంగా మన మీద ప్రయత్నిస్తుంది? కృంగుదల తీసుకొస్తాడు. లోకంలో కృంగుదల అపవాది తెస్తాడు. ఎందుకు నాకు బతుకులాగైంది, ఎందుకు నేను ఇలాగా? ఇది అపవాది తంత్రాలు.
లోకంలో శ్రమ అంటే ఏంటి? అపవాది తెచ్చేటువంటి శోధనలు, నిరుత్సాహాలు. ఉం? ఆ, అటువంటి సమయాల్లో జయించుకోవాలని అన్నాడు. నేను లోకాన్ని జయించాను. అలాగే చూడండి, యేసు ప్రభు లోకాన్ని ఎలా జయించాడు? ఆయన ఎందుకొరకు పంపబడ్డాడు? ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమి? బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని, మనందరి పాపములను, మనందరి చెత్త, దుర్గంధం, పాపములు, వాసనతో ఉన్నటువంటి, దుర్వాసనతో ఉన్నటువంటి దోషములన్నిటినీ ఆయన తన దేహంలో భరించాడు. మన రోగములను భరించాడు, మన వ్యసనములను సహించాడు. సో మన పాపములన్నిటినీ, ప్రతి మనిషిని యొక్క పాపమును, ఎందుకనగా ఆయనే తాను ప్రతి మనిషిని సృజించినవాడు. కాబట్టి ఆయనే ప్రతి మనిషిని కొరకు సిలువలో మరణించినాడు. మరి మన చెత్త అంతా తీసుకుని పోయి సముద్రగాధాల్లో పాడవేశాడు. అనేకసారి జోషువ చేస్తున్న పని అది తక్కువ పని అనుకుంటారు. మరి మందిరంలోంచి చెత్త అంతా పాడేయటం, మురికంతా పాడేయటం, ఆ విషయమే నేను ఎప్పుడు కూడా అది గొప్ప పరిచర్యని నేను తలుస్తాను. వాక్యం చెప్తున్నారే, మరి ఆ పరిచర్య, వాక్య పరిచర్య ఎంతయో చెత్త తుడిచి చెత్త పాడేసేది కూడా గొప్ప పరిచర్య, శుభ్రపరిచే పరిచర్య. అది అందులో చాలా సంతోషించవచ్చు. నేనైతే ఎప్పుడు సంతోషిస్తాను. పరిశుభ్రపరుస్తుంటే ఎంతో సంతోషం. ఎందుకంటే నా పాపములన్నిటినీ, నా చెత్త అంతటినీ, నా దుర్వాసన అంతటినీ ప్రభు ఎత్తి పారవేశాడు. మరెన్నడూ కనపడకుండా పారవేస్తున్నాడు. లోక పాపములన్నిటినీ మోసుకుని పోయి పరిశుద్ధపరిచాడు. సో మరి ఆయన ఎంత గొప్ప పరిచయం చేశాడు. ఇంత గొప్ప పరిచయం చేస్తే ఆయనను లోకం ఎందుకు ద్వేషిస్తుంది? సంతోషించాలి కదా. నా పాపముల నుండి నన్ను విడిపించినవాడు అని, అనేకుల పాపములను భరించి విడిపించాడని లోకం సంతోషించట్లేదు, ద్వేషిస్తుంది. ఆయనకు ఎవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో వారిని అందరినీ లోకం ద్వేషిస్తుంది. అందుకనే లోకం శ్రమ పడుతుంది, నిరుత్సాహపెడుతుంది. ఈ నిరుత్సాహాల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు నిరుత్సాహపడలేదు. నిరుత్సాహ పెట్టడానికి అపవాది మరి ఆయనను మరి ఒక మాట తీసుకొస్తాడు. ప్రభు మరి తాను పరిచర్య బాప్తిసం పొందుటకై, బాప్తిసం అయిన తర్వాత ప్రభు టెస్ట్ కూడా వెళ్ళాడు. అపవాది చేత శోధింపడ్డాడు, అంటే పరీక్షించబడ్డాడు. ప్రభు జయించాడు. ప్రతి శోధనను, అపవాది పెట్టిన ప్రతి శోధనను జయించాడు. ఇప్పుడు ఇంక లాభం లేదు, మళ్ళీ వస్తానని అపవాది వెళ్ళిపోయాడు. చూడు, లోకాసు వార్త 4:12 13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం, అంటే మళ్ళీ వస్తాడు వాడు. ఇప్పుడు జయించేసావు కానీ నీ సంగతి మళ్ళీ వస్తాను. ప్రతి విధంగాను ఎలాగ టెస్ట్ చేయాలో అన్ని విధాలుగా అపవాది శోధించాడు, నిరుత్సాహపెట్టాడు, ఎన్నైనా మాట్లాడినాడు. అయితే ప్రభు జయించాడు. తర్వాత సిలువకు వెళ్ళే ముందు, అప్పగింపబడక మునుపు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయుటకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమయ్యాడు? గెత్సెమనే తోటలో చూడు, 22వ అధ్యాయం 39 నుంచి
ఉమ్. ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఉమ్, ఉమ్, వాడిక అలవాటు ఏంటి? ఒలువ కొండకి వెళ్ళి ఏం చేసేవాడు? చూడు 27 పై అధ్యాయంలో 37, 21 అధ్యాయం 37, 21:37. ప్రతి దినము పగటయందు బోధించుచు. సో ఇది ఆయన అలవాటు, ఆయన వాడిక అది. ఆయన ప్రతిదినము బోధించేవాడు. ప్రతిదినము రాత్రి వేళ ఒలివ కొండ మీద ప్రార్థనలో గడిపేవాడు. ఇప్పుడు తన వాడికి చొప్పున ఒలివ కొండకి వెళ్ళాడు ప్రార్థన చేయటకు. శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. చూడు 40 వచనం. శోధన, అపవాది శోధిస్తూ ఉంటాడు. ఈ శోధకుడు మనను ఊరియొడ్డి కృంగజేసి జయిస్తానికి చూస్తాడు. కాబట్టి మీరు శోధనలో పడిపోకుండా, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థనలో ఉండండి అన్నాడు. 41. రాతివేత దూరం వెళ్ళి ఆయనను ఎందుకు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. గిన్నె అంటే ఒక పాత్ర. పాత్ర అంటే ఒక పరిచర్య, ఒక మినిస్ట్రీ ఆయన చేయాల. ఒకటి తాను ఆ పాత్ర వహించాలి. ఆయన అనేకుల పాపములను మోసుకుపోయే గొర్రెపిల్లగా, అనేకులను భరించేవారుగా, మరి పాపముగా చేయబడాలి. పాపమెరిగని ఆయన పాపముగా అంటే ఆయన ముఖము వికారం అవుతుంది. అత్యంత సుందరుడు, మనుషుడు చూడనెల్లని రోగిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధి నొందిన వాడిగా చేయబడాలి. అంతేకాకుండా తండ్రి అనే దేవుడు ఆయన్ని పాపంగా చేయబడితే పరిశుద్ధుడగు తండ్రి ఎలాగా ఆయన కుమారునితో కూడా ఉండగలడు? ఆయన విడిచిపెడితేనే కానీ, తండ్రిని విడిచిపెడితేనే కానీ, లేక తండ్రి ఆయనను విడిచిపెడితేనే కానీ అలా చేయబడలేడు. సో ఇక్కడ ఆయన ఒప్పుకోవాలి తండ్రిని విడిచిపెట్టడానికి. ఈయన ఒప్పుకోవాలి, తండ్రి కూడా తన కుమారుని విడిచిపెట్టడానికి ఒప్పుకోవాలి. తండ్రి యందు నేను, నా యందు ఏకమైన ఎలాగ వదిలిపెట్టగలరు? తండ్రి వదలలేడు, కుమారుడు కూడా ఆయన వదలలేడు. మరి మనం రక్షించబడాలంటే, మన పాపాలు భరించాలంటే తండ్రి వదిలేయాలా, కుమారుడు తండ్రిని వదిలేయాలి. ఇప్పుడు ఎన్ని బాధలన్నా పడగలి, కానీ అమ్మ నా తండ్రిని నేను విడవలేను. ఏమంటే పోనీ, నాకు ఏది అక్కర్లేదు, నా తండ్రితో నేను ఉండాలా. మరి ప్రేమ, హత్తుకున్నటువంటి ప్రేమ మరి సమర్పించుకోవాలా. తండ్రి తన కుమారుని ఇచ్చుట ద్వారా సమర్పించుకున్నాడు. మనల్ని ప్రేమించి తన కుమారుని సమర్పించాడు. కుమారుడు కూడా మనలను తండ్రి యొక్క చిత్తంలో మనల్ని ప్రేమించి తను సమర్పించుకున్నాడు. మరి ఇప్పుడు సమర్పించుకోక మునుపు ఇది వదలలేని బాధ. నేను వదలను తండ్రిని, నా కుమారుని నేను వదలలేను. అయితే ఉద్దేశం వారు అనేకులు రక్షణ పొందాలి. మరి ఇప్పుడు బలహీనమైపోతున్నాడు, నిరుత్సాహపట్టబడుతున్నాడు. ఆ మిక్కిలి బలహీనత, ఎంత వేదన పడ్డాడంటే, ఎంత యాగని. చూడు 44 వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా నేల మీద పడుతున్న గొప్ప రక్త బిందుల వలె అంత టెన్షన్, అంత వేదన, అంత బాధ,
తండ్రిని వదలలేడు. మరి ఈ గిన్నె నీ చిత్తమైంది నా యొద్ద నుండి తొలగించు అంటాడు. మరి అటువంటి బలహీనపరచబడ్డాడు. అపవాది అనొచ్చు, నువ్వు చూడవయా, ఇన్ని బాధలు పడితే నీ తండ్రి వదిలిపెట్టేస్తాడు, నువ్వు ఇలాగవుతావు అలాగవుతావు అని చెప్పి నిరుత్సాహపెడుతున్నాడు, బలహీనపరుస్తాడు. కానీ ఆయన బలహీనమైతే ఇప్పుడు పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయనను, అయ్యా నువ్వు కానీ తండ్రిని విడిచిపెట్టకపోతే ఇదిగో వీళ్ళందరూ నాశనం అయిపోతారు. నీ తండ్రి కోరిక వీళ్ళందరూ రక్షణ పొందాలి. ప్రతి మనిషిని కొరకు నువ్వు ప్రాచిత్తంగా ఇవ్వబడ్డావు. దూత జ్ఞాపకం చేయించి ఉండొచ్చు, బలపరిచి ఉండొచ్చు. ఆ రీతిగా ప్రభు ప్రార్థన చేయటం ఆరంభించినప్పుడు ఆయన చెప్పేశాడు, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. అనేకుల రక్షణ కొరకు నన్ను ఇస్తున్నావు, ఐఎమ్ యాక్సెప్టింగ్, నీ చిత్తమే సిద్ధించుగాక. సో ఆ రీతిగా ప్రభు తండ్రిని ఆయనను విడిచిపెట్టాడు. ఆయన కూడా తండ్రిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనుషులు ఆయనను చుట్టుముట్టారు, పట్టుకోగలిగారు. సో మన ప్రభునే ఎంత బాధ పెట్టినప్పుడు, నిరుత్సాహపెట్టిన లోకము, మరి లోకాధిపతి అతనిని ఆ విధంగానే మనల్ని కూడా నిరుత్సాహపెడతాడు. అందుకే ప్రతి విషయంలో ప్రభువుని యేసుక్రీస్తు అటు చూడాల. ఆయన సిలువను సహించి అవమానం నిర్లక్ష్యపెట్టి దేవుని కుడి పార్శ్వన తన ఎదుట ఆనందాన్ని చూస్తా, తర్వాత కలగబోయే గొప్ప ఆనందం అనేకులను మహిమలోనికి తెచ్చేయటానికి, కుమారులుగా తీసుకురావటానికి, తన ఇప్పుడు పడుతున్న అవమానములు నిందలను ఆయన నిర్లక్ష్యపెట్టాడు. ఆ విధంగా ఆయన జయించాడు. కాబట్టి మరి ఈ శ్రమల్లో ఉన్న దేవుని పిల్లల కొరకు మనము ప్రార్థన చేయాలి. వారికి వెళ్తున్న శ్రమలు ప్రభునామమున ద్వేషించబట్ట, హింసింపబట్ట, నష్టపెట్టబట్ట ఇలా చేయబడుతున్నారు. స్మరణలో ఉన్న సంఘం కూడా వారిని శ్రమ పెట్టారు. శ్రమ పెట్టి వాళ్ళకి కలిగినవన్నింటిని పాడు చేసేసారు. వారు శ్రమపరచబడినందుకు దారిద్రులు అయిపోయారు. చూడు, ప్రకటన 2:9 నీ శ్రమను దరిద్రతను ఎరుగుతుంది, అయినను నువ్వు ధనవంతుడవే. సో ప్రతి తరంలో కూడా మరి శోధనలు ఉన్నాయి. అయితే జయించువాడని ప్రతి సంఘంతో ప్రతి కాలంలో దేవుడు చెప్తున్నాడు. ఆత్మ చెప్తున్నాడు, జయించువాడు. సంఘములతో ఆత్మ చెప్తున్నమాట ఏమని జయించువాడు. సో ప్రతి సంఘానికి జయించువాడు అనే మాట చెప్తున్నాడు. ఒక్కొక్క ఆశీర్వాదం ఉన్నది. జయించువాడు ఎఫెస్ సంఘానికి అయితే పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపు. ఉన్న సంఘానికి అయితే జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని పొందడు. అలాగన ప్రతి సంఘముతో జయించువాడని చెప్తున్నాడు. సో మరి శ్రమలో ఉన్న దేవుని పిల్లల కొరకు మనం సుఖంగా ఉన్నాము, అయితే ఆ భారాన్ని కలిగి ఉండాలి. మీరు శరీరంతో ఉన్నారు కాబట్టి బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారందరూ నిలిచి ఉండాలి. అలాగే 2 ప్రమాదాలు ఉన్నాయి. కలిమి కలిగి ఉన్నామనుకో, కలిమి సుఖంలో
దేవుని చేసిన గొప్ప కార్యాలు మర్చిపోతాం. దేవుడు మనకి చేస్తూ ఉపకారాలు మర్చిపోతాము, పట్టించుకోము, దేవుణ్ణే పట్టించుకోము. దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోము, దేవుని వర్తమానములను నిర్లక్ష్య పెడతాం. ఎందుకంటే ఏ బాధ లేదు. అయితే శ్రమలో అది సుఖంలో ఉండే అపాయం. శ్రమలు ఎక్కువైనప్పుడు దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు ఏ విధంగా సహాయపడ్డాడు, దేవుడు ఏం చేయలేదు, అది ఒక దౌర్భాగ్యత. శ్రమలో మరి దేవుని త్రోసివేయటం. అందుకనే ఇదంతా శోధన. సుఖపడితే నిర్లక్ష్య పెడతామే, ఏ విధంగా మనం ఉపకారం పొందాం, ఏ విధంగా దేవుడు మనకు సహాయపడ్డాడు, ఎవరి ద్వారా దేవుడు మనకు సహాయపడ్డాడు పట్టించుకోం. అన్నీ మర్చిపోతాం. మనం ఎలా కష్టపడ్డాము, మనం ఏ విధంగా అభివృద్ధి పొందాము, ఆ బాధలు గుండా దేవుడు నన్ను ఎలా కాపాడాడు, ఇవన్నీ చెప్తారు. కానీ దేవుడు ఏ విధంగా సహాయపడ్డాడో, ఎందుకంటే సుఖం వచ్చింది, అవి మర్చిపోతారు. అది అపాయమే. అలాగే బహుగా వేదన, బహుగా శ్రమ, లేమి, కొదవలు. మరి ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఈ శ్రమ వచ్చింది వీళ్ళకి? అపవాది ఈ సంఘాన్ని, వారికి కలిగిన వస్తువులన్నింటిని పాడు చేసేసారు, వారి ఇళ్లను ధ్వంసం చేశారు, వాళ్ళ ఆస్తులను పాడు చేశారు. అలాగ దరిద్రులు చేయబడ్డారు, పోగొట్టబడ్డాయి, కాల్చివేయబడ్డాయి. దేవుని పిల్లల యొక్క ఆస్తులు కాల్చివేయబడ్డాయి. వారికి కలిగిన వారిని సైతం చంపేస్తూ ఉన్నారు. మరి ఈ శోధనలో మరి వాళ్ళు ప్రభు నామాన్ని హత్తుకున్నట్టు వారు జయించేవారు. దేవుడు నాకేం చేశాడు అని చెప్పడం కాదు, దేవుడు నామంలో వారు జయించిన వారు. కాబట్టి మరి మనం కూడా జయించువారిగా ఉండాలి. ఇక్కడ శరీరంతో ఉన్నారు కాబట్టి శ్రమల్లో బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మనకు నిజమే సంతోషకరమైన సందర్భాలు, వివాహాలు, మరి ఇల్లుల యొక్క నిర్మాణములు, లేక డెడికేషన్స్, లేక మనకు కలిగిన అభివృద్ధిలో అవి సంతోషమే. అయితే అవి పొందుతున్నామంటే ముందు శ్రమలో ఉన్న వారిని కూడా మన సంతోషకరమైన సమయాల్లో శ్రమల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిది కూడా హానరబుల్గా ఉండాలి. ఇప్పుడు 5వ వచనం, ధనాపేక్ష అంటే యువర్ కాన్వర్సేషన్ షుడ్ బి, చదువు ఇంగ్లీష్ 5వ వచనం, లెట్ యువర్ కాన్వర్సేషన్ బీ వితౌట్ కౌచస్నెస్. సో మన సంభాషణ ఏంటి? మన కాన్వర్సేషన్, మన అక్కర్లు కలిగి ఉన్నప్పుడు సంభాషణ మొదలు పెడతాం. లోపల ఏముంటుంది? ఆ మనిషి ద్వారా మనం ఎలాగైనా సహాయం పొందగలము. మరి ఎంతోమందికి భక్తులు అని చెప్తున్న ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు దేవుడు రాజుగా చేశాడు అనుకో, ఎన్నో సంగతులు తమ కొరకు ఆశపడేవాళ్ళు రాజులు కూడా ఉన్నారు. మరి సంభాషణలు లోభం కలిగి ఉంటున్నాయి. దేవుడు రాజులుగా చేశాడు, దాని యందు సంతృప్తి లేదు, ఇంకేదో సంపాదించి ధనాపేక్షతో తప్పుపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అందుకే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. సో దేవుడు ఏమైతే ఇచ్చున్నాడో వాటిలో తృప్తి కలిగి ఉంటూ, ఏదైనా అవసరమా అలాగైతే ప్రభుని అడుగుతూ ఉండండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. సంతృప్తి కలిగి, ప్రభు మనకి ఎన్నెన్నో గొప్ప సంగతులు ఇచ్చి వచ్చాడు, ఏదో మనం కలిగి ఉన్నాము,
ధనవంతుడని కాదు, అలా తృప్తి పొందమని కాదు. ప్రభు మనకిచ్చిన వాటిని బట్టి సంతృప్తి కలిగిన వారే. మరి ఇప్పుడు ఇంకా ఏదైనా అవసరం అయితే వాటిని ప్రార్థనాపూర్వకంగా లేక కృతజ్ఞతాపూర్వకంగా మన దేవుని అడగవచ్చును. అయితే సంతృప్తి పడాలి, దేవుని అందే మన సంతృప్తి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాడు? నిన్ను సో ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? నిన్నే మాత్రం ఇడవను నేను అన్నాడు. ఎవరితో అంటాడు? ఎవరెవరితో చెప్పాడు? రైట్, యెహోషువతో చెప్పాడు. మరి యెహోషువ కొరకు మాత్రమేనా? కింద పాఠం గ్రంథ వాగ్దానములన్నీ అది యెహోషువకైనా లేక ఇశ్రాయేలీలకైనా మోషేకైనా? ఇక్కడ భక్తుడు అంటాడు, ఒక ఓట తెరవబడింది. సంసోన్ ఉన్నాడు అనుకో, ఎంతో బలాఢ్యుడు, మరి ఎంతో సాహస కార్యాలు చేశాడు. అయితే ఫిలిస్తీన్ని దావడమితో చంపేసి కుప్పల కింద పోగేసి, బలమైన ఫిలిస్తీన్లు, ఇది ఉన్నత దేహులు వాళ్ళు, అలాంటి వాళ్ళని చంపేసి 2 పోగులెట్టాడు, గాడిద దావడతో కొట్టేసి. ఇప్పుడు ఆవిడకి కనపడతలేదు, ఫిలిస్తీయుడు అన్నవాడి దగ్గర రాలేడు. అలాంటి సమయంలో దావడ పాడేసి రామత్ లేహి అని పేరు పెట్టాడు. అలాంటి మనిషి ఇప్పుడు ఇంత పని చేశాక దప్పిగా ఉన్నాడు. దప్పిగా ఉన్నాక ఏమంటాడు? ప్రభా, నీ సహాయాన్ని బట్టి ఎంతమందిని జయించాను, ఇప్పుడు నీళ్లు లేక ఈ ఫిలిస్తీన్ల చేతిలో నేను చావాలా? దప్పుకొని ఏమవుతాడు? డీహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతాడు. బలం కలిగిన వాడు చచ్చిపోతాడు. నీళ్లు లేవు, దప్పుకొన్నాడు. అరణ్యంలోకి వెళ్ళి నీళ్లు లేక చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది, బయటికి రాలేక లోపలికి వెళ్ళారు. కొన్ని నీళ్లు, కొన్ని ఆహార పదార్థాలు పట్టుకుని ఈ సాహసయాత్రలు చేస్తారు కొద్దిమంది. వాళ్ళు పోయి అరణ్యంలోకి వెళ్ళి అవి ఆ దృశ్యాలు ఈ దృశ్యాలు చూసి చివరికి వచ్చేవాట వాళ్ళు ప్రయాణం చేస్తే ఎక్కడ పట్టుకెళ్ళి నీళ్ళన్నీ అయిపోయినాయి. సర్లే ఎక్కడన్నా దొరుకుతామని చూశారు, ఎక్కడ నీళ్ళు లేవు. సరే ఇప్పటికి బయటికి రావటానికి లేదు, ఎక్కడ చూసినా అరణ్యం. ఇంకా సరే నాకు దప్పుగా అవుతుందిరా, నీళ్ళు అయిపోయినాయి, సరే నాకు కూడా దప్పుగా అవుతుంది, నీళ్ళన్నీ అయిపోయినాయి. సో ఎలాగ ఎతికారు? ఏదైనా గడకర్రలో ఉంటాయా, మొక్కల రసం పిండుకుందామా, అలాగేలా తిరిగారు. కానీ నీళ్లు లేక ఒకడు పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇంకొకడు వీడేం చేయగలడు? వీడి పరిస్థితి అదే, నడవలేని పరిస్థితి. కొంచెం దూరం వచ్చి వాడు చచ్చిపోయాడు. ఇది జరిగిన సంఘటన. బలం గలవారు, జ్ఞానం గలవారు అరణ్యంలోకి వెళ్ళి చిక్కి చచ్చిపోయారు. మరి ఇప్పుడు ఇంత గొప్పవాడు సంసోను, నీళ్లు లేవు, దెప్పుకొని చచ్చిపోతున్నాను అన్నాడా? అలాగా ఎన్ని చెప్పు? న్యాయాధిపతులు 10, న్యాయాధిపతులు 15:18 చదువు. మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీ సేవకుని చేతి వలన దప్పుకొని దప్పు చేత చచ్చి సున్నతి పొందిన వారి చేతిలో పడవలనా అని వేడుకున్నాడు. అప్పుడేమైంది? లేహీలో ఉన్న చీల్చాను. అది అతని కోసమైనా, ఇంకా ఆ నీళ్ళు అతని కోసమైనా? చెప్పండి. ఎవరు వెళ్ళినా నీళ్ళు ఇప్పటికి ఓపెన్గా ఉంది అది. అలాగే అరణ్యంలో ఆగరు దప్పుకొని పిల్లోడికి నీళ్ళు లేక
ఈ పిల్లవాడిని చావుని నేను చూడలేనని చెప్పి రాతివేత్త దూరం అంత పిల్లవాడిని వదిలేసి ఏడ్చుతా ఉంది. నీళ్లు లేవు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, ఇప్పుడు నీళ్ళు అడిగాడు చచ్చిపోతాడు అని ఏడిస్తే, హోయ్ ఆగరు, నీకేంటి? ఆ పిల్లవాడు ఉన్న చోటే ఎక్కడున్నాయి నీళ్ళు? ఎక్కడుంది? 21 నీళ్ళు పూట ఎక్కడుంది? 21:17 చిన్నవాని పిల్లోడు కూడా, అబ్రహాం పిల్లోడు కదా, అబ్రహాం ఇంట్లోంచి వచ్చాడు. అబ్రహాం మొరపెట్టినట్టుగా, ఓ ఎల్ షదాయ్, సర్వశక్తి గల దేవా అని మొరపెట్టాడు. ఆ పిల్లోడు కూడా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళి ఎల్లిగెత్తి ఏడుస్తూ ఉంది. ఇక్కడ చిన్నోడు కూడా మొరపెట్టాడు. అప్పుడు ఆగర్తో పిలిచి, ఆగర్ని పిలిచి, భయపడకు ఆగరు, నీకేమొచ్చినది, భయపడకు. ఎక్కడుంది ఆ ఓట? ఆ చిన్నవాడు ఉన్న చోట. ఎక్కడుంది ఆ ఓట? ఎక్కడైతే మొరపెట్టాడో అక్కడ ఉంది. దేవుడు ఒక ఓటను తెరిచాడు. ఆ ఓట దేవుడు తెరిచాడు. కాబట్టి ఆ నీళ్లు ఎవరికి? అప్పుడు మొట్టమొదటి వాళ్ళు అనుభవించారు. ఆ ఓట దగ్గరికి ఎవరు వెళ్తారు? వాళ్ళందరికి కూడా అది అందరి కొరకు ఇవ్వబడి. తర్వాత ఇస్సాకు రెబెకాలు వెళ్ళి అక్కడ ఉన్నారు. ఆ ఏటి దగ్గర పోయారు. సో కాబట్టి పరిశుద్ధ దైవజనుల ద్వారా ఏ వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడో అది యెహోషువ కొరకు మాత్రమే కాదు, మరి దేవుని వాగ్దానం మన అందరికీ చెందింది. కాబట్టి నేడు ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను అన్నాడు ఎడబాయను. మోషే చచ్చిపోయాడు, నా సేవకుడైన మోషే చనిపోయాడు. మరి భయపడకు, ఎడియకు, దిగులు పడకు, నేను మోషేకి తోడైనట్టుగా నీకును తోడంట, నిన్ను అడవను ఎడబాయను అని ప్రభు చెప్పాడు. మోషే చచ్చిపోయాడు, మోషే అంటే అంత బాగుండు, వీళ్ళు లోబడతారు, ఇప్పుడు నాకు లోబడతారా అని భయపడుతున్నాడు. అంతేకాదు పోగొట్టుకున్న యజమాన్ని గుచ్చి ఏడుస్తున్నాడు. నేను ఇంక వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను, ఆయన లేకపోతే నేనేం చేయలేను. అటువంటి నిరుత్సాహం వస్తూ ఉంది. అయితే ఇప్పుడు భయపడకు, నిన్ను విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాను. కాబట్టి ప్రభు మనలను విడువడు. అందుకనే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో. కాబట్టి మనం సంభాషణలో ఎంతో అపేక్షలు ఉంటాయి, కవచస్నెస్ ఉంటుంది. వాటిని విడిచిపెట్టి మీరు మన వాగ్దానములకు కారకుడైన, మన విశ్వాసకర్త అయిన మన ప్రభుపై దృష్టి పెట్టాలి. ఆయన మనకు సహాయం చేయగలడు. నిజమే, దేవుని సేవకులు దావీదేమి, సొలొమోనేమి మరి దేవుని పనిచేయాలా, మరి అలాగే మోషే దినాల్లో పనిచేయాలా. వాళ్ళందరూ కూడా హృదయాన్ని వాళ్ళు దేవుని మీద ఉంచుకోవాలా. అందుకే అంటాడు సొలొమోన్తో, నా కుమారుడు సొలొమోనా, జాగ్రత్త, దేవుడు హృదయాల్ని ఆంతరింద్రియాలను పరిశీలిస్తాడు, నువ్వు నమ్మకంగా పనిచేయి. కాబట్టి దీని కొరకు దేవుని పనికే అది ఇది ఆశపడవద్దు. దేవుడు ఏదైతే ఇచ్చున్నాడో, ఏదైతే సమకూర్చబడిందో, వేరే త్రోవలో నువ్వు ధనాపేక్ష కలిగి ఉంటావేమో, లేకపోతే నీ హృదయం తప్పిపోతుందేమో. హృదయములను ఆంతరంద్రములను పరిశీలించే దేవుడని ఆ సందర్భంలో దేవుని పరిచర్య అప్పగించే విషయంలో చెప్తున్నాడు. నేటి దినాల్లో పరిచర్య నిమిత్తమే ఎన్నో ఆశలు వస్తున్నాయి. అది కలిగి ఉండాలి, ఇది కలిగి ఉండాలి అని సంభాషణలు మొదలుపెట్టి ధనాపేక్షని కలిగి ఉండుట గహేజీని పోలి. కాబట్టి ఇలాంటి పరిచర్య కొరకు
మరి డబ్బు కావాలని మనుషులను ప్రేరేపించుట ఇవన్నీ ధనాపేక్షకు సాదృశ్యం. ప్రభు ఇచ్చిన కొంచెమును ఆస్వాదించగలరు. ప్రభు ఇచ్చినది ఆస్వాదించగలరు. చూడండి, ఇంత జనసమూహానికి ఈ ఏపాటు అన్నాడు. ఎంత? ఏ పాట అంటే ఎంత ఉన్నాయి? 5 రొట్టెలు ఎంతమందికి? 5,000 మంది, స్త్రీలు పిల్లలు కాక. పిల్లలు ఏం తక్కువ తింటారు, స్త్రీలు ఏమాత్రం తక్కువ తింటారు. పురుషులు 5,000 మంది అక్కడ ఉన్నారు. మరి ఇంతమందికి 5 రొట్టెలు ఏపాటు, 2 చేపలు ఏపాటు. అదే ఒక పిల్లోడు తెచ్చుకున్నది, అదైనా చిన్నవాడు. మరి అది ఏపాటు. కానీ ప్రభు నిన్ను విడిబడు ఎడబాయాడు. ఇంత సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు చూస్తుంది, అటు ఇటు చూస్తారు కదా. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? 121 121 సో అక్కడ ఇక్కడ వాళ్ళు గొప్పగా ఉన్నారు, వీళ్ళు గొప్పగా ఉన్నారు, వాళ్ళు ఎత్తుగా ఉన్నారు, వీళ్ళు ఎత్తుగా ఉన్నారు, కన్నులు ఎత్తుతారు. వాళ్ళు సహాయపడవచ్చు, వీళ్ళు సహాయపడవచ్చు అని. అయితే ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళ దగ్గర నుంచి కాదు. ఎక్కడి నుంచి? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. సో ఆయన భూమి ఆకాశములను రెండింటికి తారతమ్యం చెప్పచ్చా? చెప్పగలరా? ఆకాశాన్ని భూమికి తారతమ్యం చెప్పగలరా ఎవరైనా? చెప్పలేరు, లెక్క వేయలేరు. సో అంత తక్కువ భూమిని అంత గొప్ప విశాలమును దేవుడు సృష్టించాడు. ఆయన సమస్తమును చేయగలడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎక్కడ. మరి దైవజనులు అనేకులకు దేవుడు సహాయపడ్డాడు. మోషేకి దేవుడు సహాయపడ్డాడు, యెహోషువకి దేవుడు సహాయపడ్డాడు, అలాగే పితరులందరికీ సహాయపడ్డాడు, దావీదుకి సహాయపడ్డాడు, భక్త సింగ్ గారికి సహాయపడ్డాడు, వాళ్ళకి సహాయపడ్డాడు. ఈ వాగ్దానాలు వాళ్ళక? ఆ నీటి ఓట్లు వాళ్ళకి మాత్రమేనా? దేవుడు తెరిచాడు. వాళ్ళకేనా అయ్యి? అందరి కొరకు. దాన్ని స్వతంత్రించుకున్నాలా. మనం మొరపెట్టిన కాడనే ఉన్నది ఓట. ప్రార్థన చేయ స్థలంలోనే దేవుడు ఓట తెరిచేవాడు. మనం మొరపెట్టినప్పుడు అక్కడనే దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీలో మీకు సర్వ సమృద్ధిని కలగచేయవాడు. ఆ సహాయం ఎక్కడిదో కాదు, మీలో మీకే కలగచేయగలడు. మీ రుణ స్థలంలోనే మీకు ఇవ్వగలడు. కాబట్టి అటు ఇటు చూడక్కర్లేదు. మరి మనకు వాక్యాన్ని బోధించి వారి యొక్క విశ్వాస ఫలాన్ని ఇక్కడ ఏమన్నాడు? మీకు వాక్యం బోధించి, దేవుని వాక్యం బోధించి, వాళ్ళు ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రవర్తన ఫలం శ్రద్ధగా తలంచుకొంచు. అంతేకాదు యేసు ప్రభు కపటం లేనివాడు, ఆయన ఏ దోషం కనపడలేదు. ఆయన ఈ లోకంలోంచి ఆయన వెళ్ళగొట్టబడ్డాడు, పట్నం వెలుపలికి తీసుకుపోబడ్డాడు. నిలవరమైన పట్నం మనకు కూడా లేదు. ఈ లోకంలోకి ఏది అక్కర్లేదు. ఈ లోకంలో నాకేది అక్కర్లేదు అన్నాడు ఓ భక్తుడు. ఎందుకంటే నువ్వు నాకున్నావు, ఆకాశమందు నువ్వు నాకుండగా. సో ప్రభువైన యేసుక్రీస్తు గవిని వెలుపలికి, పట్నం వెలుపలికి వెళ్ళగొట్టబడ్డాడు. అక్కడ మన ప్రభు సిలువేయబడ్డాడు. అయితే ఆయన ఆరోహణమయ్యాడు. మన మృతుల్లోంచి లేపబడి ఎంతో హెచ్చుగా ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ప్రతిదీ కూడా
భూమి ఆకాశం సృజించిన దేవుని యొద్ద నుండే పైనుండే మనకు సహాయం ఇవ్వబడదు. మనకు సహాయం పైనుండి ఇవ్వబడుతుంది. కాబట్టి విశ్వాసంతో మరి మనం సహాయం కోరుకోవాలి. ఏంటి సహాయం? దేవుని యొక్క చిత్తానుసారంగా ధైర్యమును ఉత్సాహాన్ని కలిగి ఆయన పరిచయం ఆయన చిత్తంలో చేయటం మనం ప్రార్థించవాలి. మరి దినాలన్నింటిలో ప్రభు మనం మొర వింటూ వచ్చినాడు. స్వార్థ ఆయన కొరకు అడిగాము, ప్రభు ఇచ్చాడు. అయితే ద్వారాలు మూయబడినట్టుగా ఉన్నాయి. అయినను మరి దేవుని చిత్తంలో స్వార్థ ప్రకటించటం ఇంకను ప్రభు మనకు సహాయపడినట్లు. ఇంకను VBS కొరకు ప్రార్థించండి. ఇంకా యవన బిడ్డలందరూ మారు మనసు పొందినట్లు, ప్రభు రాకకై సిద్ధపడినట్లు, మరి వీటన్నిటి కొరకు ప్రభు తన కృప ఐశ్వర్యాన్ని బట్టి సహాయపడి అనేకులు రక్షణ పొందినట్లుగా దినాలు కూడా ఏ దినం నుంచి ఆరంభించాలో ఆ విషయమై కూడా ప్రార్థించండి. మరి ఎవరెవరు సహాయపడాలో వారందరినీ ప్రభు సమకూర్చినట్లు, దేవుని ఇల్లు కూడా ఆ విధంగా సిద్ధపరిచినట్లు, ఆవరణాల్లో వాక్యాలు రాయబడాలా, పెయింటింగ్స్ వేయబడి ఆ విషయమై కూడా ప్రార్థించండి. వీటన్నిటిలో మెట్టుకు ప్రభు నామం మహింపరచబడాలి, అనేకులు రక్షణ పొందుటకే ఈ ఆవరణం అంతా కూడా ఉపయోగపడినట్లుగా దయచేసి ప్రార్థన చేయండి. మరి ఇంతవరకు ప్రభు సహాయపడ్డాడు. అన్ని విషయాల కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ మరి ముందున్న పరిచయాల కొరకు దయచేసి ప్రార్థన చేయండి.